దానంపై కేసు నమోదు. ప్రభుత్వ స్థలం ప్రహారీ కూల్చివేత ప్రోత్సహించారని హైడ్రా ఫిర్యాదు. జూబ్లీ హిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్. రంగనాథ్కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్లుంది, అందుకే నాపై కేసు పెట్టారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ ఎమ్మెల్యే దానం. నువ్వు చంటివి కాదు ఇక్కడ దానం గారు, మీరు చంటి కాదు. చూస్తున్నాం అసెంబ్లీకి అయినా, అసలు ఆ రోజే మిస్ అయినాము, ఇప్పుడు వేసుకుంటాం అది కూడా కలిపి. ఏమ్రా తిరుగుతావు బయట? అవో అమ్మో భయం అవుతుంది అన్న, డైపర్లు కట్టుకొని తిరుగుతాము. అమ్మో నడాన శ్రీధర దుకాణం బంద్ చేసుకుందాం, వీడు కూడా వస్తారు దానం మనుషులు. నీ అమ్మ నాట, నీ అమ్మ. సిగ్గుశరం ఉండాలి దానం, నీకు నేను చెప్తున్నా, సిగ్గుశరం ఉండాలి. ఏం పీక్తావు పీకు, ఏం పీక్తావు పీకు. ఆంధ్రాలో కొడాలి నాని కూడా గిట్లనే అయిపోయాడు. నువ్వు ఇలా తెలంగాణ నానివైతున్నావు నీ మాటలతో. నేను లోకల్. అసలు ఈయనని ఎట్లా గెలిపిస్తున్నారా భయ్ నాకు అర్థం కాదు. ఓటర్లను అడుగుతున్నా నేను. చంపుతావా, కొడతావా, లేదా నా ఆఫీస్ మీద దాడి చేస్తావా? చెయ్యి. బయట తిరగని అని బిడ్డ అంటే జాగిరా, నీ జాగిరా అంటున్నా. ఏం మాట్లాడుతున్నావు దానం నాగేందర్ను? నీ జాగిరా, మొత్తం ప్రపంచం అంతా నీ జాగిరా, బయట తిరగని ఎవను? ముక్కు మూస, ఇక గాలి కూడా పీల్చుకొని ఆపే ఇట్లా. ఆ స్టేట్మెంట్ చూడు, వార్నింగ్ ఇస్తున్నాడు. అరే మొన్నటిదాకా పిల్లి లేకున్నాడు, కాంగ్రెస్ రాగానే పుల్ అవుతానంటే కాంగ్రెస్ వస్తే కొమ్ములు వస్తాయా? అరే ఉంటాం, సస్తే చస్తాం దానం భయ్. ఏమవుతుంది అని అడుగుతున్నా. ఉంటాం, సస్తే చస్తాం. సస్తే ప్రేతాత్మ అయితే నేను ఇంటి చుట్టూ తిరుగుతా. సచ్చినాక కూడా ఇచ్చిపెట్ట బిడ్డ నేను మళ్ళా. ఏం మాట మాట్లాడుతున్నావు? ఆయనకంటే పోస్ట్ అంటే ఇష్టం లేదనంట. నీ అసుంటోళ్ళని పెంచి పోషిస్తారు చూడు, నీ అమ్మ. ఏం మాటలు అవి? అక్బరుద్దీన్ ఇచ్చిండు, నేనైతే దుంకి చచ్చిపోతుండే నన్ను. అక్బరుద్దీన్ని క్లాస్ వీకిండు. ఇక దీనికంటే ఏదైనా ఉంటుందా? దీనికంటే ఏమన్నా ఉంటుందా అంటున్నా. నా జిందగీలో అతి తక్కువ ప్రయారిటీ నేను ఆ నాయకులకు ఇస్తా, అక్బరుద్దీన్ వేసి. ఆయన నీకు క్లాస్ వీకిండ్ అంటే ఇక నీ చరిత్ర ఈ ఎట్లాంటి చరిత్రను చూసుకో దానం నాగేందర్. అసలు ఆయనను అరే వెనకటికి కాంగ్రెస్ని మూతి మీద దన్నిండు, టీడీపీలో చేరిండు. రాజశేఖర రెడ్డి గెలవగానే మళ్ళీ టీడీపీని మూతి మీద దన్నిండు, మళ్ళీ గెలిపించిన ప్రజలు మూతి మీద దన్నిరు ప్రజలు. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు, మొన్నటిదాకా బీఆర్ఎస్ పోయాడు, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో గట్టిగా ఉండేది ఉండగా ఇంత మూతపరిచిన కాంగ్రెస్ని ఎందుకు ఇడిచిపెడతావు? ఎందుకు ఇడిచిపెడతావు? మంత్రి ఇస్తారని అనుకున్నారు. ఏమిస్తారు మంత్రి? బుట్టిస్తారు నీకు, బుట్ట. వాళ్ళ ఏరియాలో ఏదో రోజు ప్రజలు కొడతారు నిన్ను. ఇది ప్రజలు కొడతారు. ప్రజలని నీ అమ్మ అనే మాట ఏంది దానం నాగేందర్ గారు? నాకు అర్థం. అసెంబ్లీలో మాట్లాడినామంటే అది ప్రజలు 2 సెకండ్లు పట్టది బిడ్డ నాకు ఇటుకని మాట్లాడడానికే. 2 సెకండ్లు. ఏం బీక్తో పీక్. చలో చూద్దాం అది కూడా. ఇలా ప్రజలు సాక్షి కావాలా? ఒక ఎమ్మెల్యే రౌడీ ఎట్లుంటారు? రేస్ గుర్రం సినిమా కావాలి మన ఇద్దరిది. చలో కానీ ఇక రేస్ గుర్రం సినిమా కావాలి బిడ్డ. ప్రజలు ఎట్లా చూపిస్తామంటే ఇట్లా చూపిస్తాం నీకు. ఇక సినిమా నీ ప్రతి ఆస్తుల మీద పడతాం. అది నువ్వు అధికారుల మీద యాక్షన్ తీసుకుంటావా? నీ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన పథకం హైడ్రా మీద, నువ్వు అధికారుల మీద నువ్వు ఇంత ధిక్కార ధోరణి అనేది, ఇంత అహంకార ధోరణి అనేది. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? రేవంత్ అన్న ఇసుంటోళ్ళని నిజంగా చెప్తున్నా. రేవంత్ అన్న ఇది సీనియర్లు లేబడుతున్న ఉచ్చు దానం రూపంలో మీకు ముంగటికి వస్తున్న ఒక దహన సంస్కారం మీకు ముంగటికి వస్తున్నది. మిమ్మల్ని దహించే ఈ దానమే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దొరుకుతుందా సందు అని కాంగ్రెస్లో ఎంత కావరం కాకపోతే దీన్ని ఏమంటారు? అహంకారం కాకపోతే ఏమంటారండి? చలో డిబేట్కి వస్తావా దానమన్నా? మాట్లాడదాం దీనిపైన. యూ గెట్ యువర్ డాక్యుమెంట్లు తీసుకురా. చంపుతావా? లేదు చంపుతావా అంటున్నా. బయట తిరగని అని అన్నావు కదా. చలో అదే మాట మాకు చిత్రగుప్తునుడు అంటావా? వాళ్ళ కాన్స్టిట్యున్సీ పోదాం, వాళ్ళ ఇంటి పోదాం. అవసరమైతే నీ కాన్స్టిట్యున్సీకి వస్తా. ఈ గట్ల భయపడుకుంటూ కూర్చుంటే మంచిదే. అసెంబ్లీ సాక్షిగా నీ అమ్మ నన్నుడు నీ అసలు ప్రజలు తిరస్కరించాలి ఇసుంటోళ్ళని, మాకు ఇసుంటే ఎమ్మెల్యే వద్దానని. ఇంట్లోకి వెళ్ళి బయటకు రానియద్దు, బయటికి వెళ్ళొద్దు. అరే ఉద్యమ టైంలో కూడా కట్టెపట్టుకొని వచ్చిండు ఉద్యమకారుల మీదకి. మళ్ళీ అదే తెలంగాణ ఉద్యమం అయినాక పిల్లిలకి ఎందుకున్నావు ఇంట్లో? అదే బీఆర్ఎస్ పార్టీలో చేరండి, అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అదే కార్యకర్తల మీద, జేఏసీ నాయకుల మీద కట్టెపట్టుకొని ఊరుకొచ్చిండు వెనకటికి పీకుడు మొగోడు. కుల రాజకీయాలు, పైసలతో ఓట్లు వేసుడు, గిసుంటోళ్ళు గిట్లనే వస్తారు ఫ్రెండ్స్. రాజకీయ నాయకులు మీకు ఇట్లనే వస్తారు.
రేవంత్ అన్న నువ్వు నిజంగా ప్రజల మనిషివి అయితే నువ్వు ప్రజాపాలన అని చెప్పినావు కదా, దీని మీద యాక్షన్ తీసుకొని చూపెట్టు నాకు. లేకపోతే యాక్సెప్ట్ చేయి లంక బిందెల కోసమే మీరు ముఖ్యమంత్రి అయినట్టు. కొంచెమో గొప్పనో నాకు కమెంట్స్ వస్తుంటాయి, గిరీష్ ఎప్పుడు రేవంత్కి సపోర్ట్ చేస్తాడు అని మాట్లాడతారు. ఎస్, నేను సపోర్ట్ చేస్తా కొన్ని విషయాలలో. ఎందుకనంటే కొన్ని మీ డెసిషన్స్ మంచిగా ఉంటాయి, మీ యాక్షన్స్ తర్వాత ఎట్లుంటాయి అనేది దేవుడు ఎరుగు. మీ డెసిషన్స్ కొన్ని మంచిగా ఉంటాయి కానీ కింద యాక్షన్స్ కనబడాయి, అది వేరే విషయం. అట్లీస్ట్ డెసిషన్ తీసుకొని కూడా లేకపోయి కదా ఇన్ని రోజులు. ప్రభుత్వ స్థలాలను కాపాడదాము అని అన్న డెసిషన్ తీసుకునే నాదుడు లేకుండే కదా ఇన్ని రోజులు. వాటి జోలికి వస్తే ఇంతకుముందు వార్నింగ్ ఇచ్చారు కదా, వాటి జోలికి ఇస్తే రేవంత్ రెడ్డి కదా ఇప్పుడు ఈ తీసుకోమని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీరే కదా తీసుకోర్రి. ఏం మాట వస్తే ఇది సీనియర్లు రెచ్చగొడుతున్న ఆట, మిమ్మల్ని మీ 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 పదవికి ఎసరు పెట్టడానికి. ఇది మీరు చూసుకోండి ఫస్ట్.